హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నా పేరు ఆదిలక్ష్మి, నా ఛానల్ లక్ష్మి హోమ్ ఛానల్ అండి. ఈరోజు శుక్రవారం అండి. ఊరు నుంచి వచ్చాను నిన్న. ఈరోజు శుక్రవారం. పూలు లేవండి, పూలు ఎక్కువకుండా పూజ చేశాను అనమాట. పొద్దున్నే అండి, ఇప్పుడు 7:30 అవుతుంది. పొద్దున్నే పూజ చేసుకున్నాను. ఈరోజు పాలండి, ఆవు పాలు బెల్లం 2 కలిపి పెట్టానండి. కాంచిన పాలండి, పచ్చి పాలు కాదు. రాయి చెంబు పెట్టినానండి. పొద్దున ఇలా పూజ చేసుకున్నాను. 10 రోజులు అవుతుందండి నేను పూజ చేయక. మా వారే చేస్తున్నారు. జ్వరం వస్తుంటే నాకు మా అమ్మ ఊరికి పోయింటి. గడప దగ్గర ఇలా పసుపు అంతా రాసి బొట్లు పెట్టానండి. ధూపం వేసాను. ఇల్లంతా శుక్రవారం రోజు, మంగళవారం రోజు గడప పసుపు రాసి ఇలా ధూపం వేసి పాలు పోస్తే ఇట్లా మంచిదండి గడప మీద. మీలో ఎంతమంది పోస్తారు ఇలా? ఆ పాలు పోసినప్పుడు లోపలికి పోతే మంచిదంటండి. ఇంట్లో అనేది పాజిటివ్గా ఉంటుందంటండి. బయటికి వస్తే కూడా కొంచెం అలా ఉంటుందంట. నేనైతే కూడా పొద్దునే గడపకు ఇలా పసుపు అంతా రాసి పద్మ ముగ్గేసానండి. వేసి ధూపం వేసి ఇల్లంతా పూజ చేసుకొని ధూపం అంతా వేసి ఇలా పాలు పోసినానండి. మీలో ఎంతమంది పోస్తారు ఇలా? నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తులసి కోట దగ్గర ఇలా పద్మ ముగ్గేసాను, పూజ చేశానండి. పసుపు అంతా రాసి పసుపు కుంకుమ పెట్టాను అనమాట. పూలు చిక్కలేదండి ఈరోజు. పొద్దున్నే కదా పూలేమో రాలేదు ఈరోజు. రోజు వస్తుంది, ఈరోజు రాలేదేమో. ఎలా ఉందండి మా పూజ? నచ్చింటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? గడప దగ్గర మీరు ఇలా గడపకు పసుపు రాసి శుక్రవారం, మంగళవారం ఎంతమంది గడపకి ఇలా పాలు పోస్తారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. చూసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక చిన్న వీడియో తీసాను అనమాట. ఇంకా టిఫిన్ చేయాలి పిల్లలకి. 7:30 అవుతుంది. 4కి లేచానండి ఈరోజు. 4కి లేచి ఇంకంతా క్లీన్ చేసుకునే వాళ్ళకు లేట్ అయిపోయిందనమాట. ఓకేనా? బాయ్ బాయ్. చూసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.